తేజస్విని గురువుగారు, మీరు ఆత్మ పరమాత్మ అంటున్నారు. అంటే ఆత్మతత్వం ఎలా తెలుసుకోవాలని అనేక మందికి అనుమానంగా ఉంటుంది. అందరూ అనేక విధాలుగా చెప్తుంటారు. మరి ఈ తత్వాన్ని ఏ విధంగా గ్రహించాలి అని అడిగింది తేజస్విని. తల్లి, ఈ సందేహం ఎప్పటి నుంచో అందరికీ ఉంటుంది. కానీ జ్ఞానులు, యోగులు, ఋషులు, మునులు వాళ్ళకి కరతలామలకం ఇది. వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా నిరాడంబరంగా జీవిస్తున్నారు అంటే వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్నట్టే లెక్క అన్నమాట. అనుకోవాలి మనం. ఎవరైతే నిరాడంబరంగా ఎటువంటి నిందలు చేయకుండా, ఎవరిని నొప్పించుకుంటా, సమాజాన్ని ఎలా ఉద్ధరించాలో ఆ మాటలు చెప్తూ ఆడికి వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు పట్టించుకోరు, సమాజం దగ్గర పెద్దగా పట్టించుకోరు. ఎందుకు? పరమాత్మ ఉన్నాడు, ఆయన పట్టించుకుంటాడు. మనకు కావాల్సిన అందరికి జ్ఞానం కావాలి, అందుకని జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. ఒక గ్రామంలో ఊరి చివర ఒక ఒక యోగి వచ్చి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, కాషాయ వస్త్రాలు ధరించి. అందరూ ఆయన రాగానే కొంతకాలానికి ఇక్కడ ఎవరో ఒక యోగి ఉన్నాడు, భక్తుల్లాగా ఉన్నాడు, మహాభక్తుల్లాగా ఉన్నాడు అని అనుకొని అందరూ ఆయన పూజ చేయడం ప్రారంభించారు. ఆయన ధ్యానంలోనే ఉన్నాడు. కొంతకాలం తర్వాత కళ్ళు తెరిచాక ఆయన వాళ్ళని అడిగారు, అయ్యా మీరు మాకు వరాలు కావాలి, కోరికలు కావాలి, మా కష్టాలు తీర్చాలని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, భక్తులారా, భక్తి భగవంతుడి మీద ఉండాలి, నాలాంటి మానవుల మీద కాదు. ఎందుకంటే మనమందరం కూడా భక్తులమే, పరమాత్మ యొక్క భక్తులం. ఎందుకంటే మనలో ఆత్మ ఉంది. ఆత్మను తెలుసుకున్నామంటే భక్తి అనేది ఇష్టంగా జ్ఞానంతో పాటు భక్తి కూడా వచ్చేస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకోలేనంత వరకు మనకు ముక్తి రాదు, జీవన్ముక్తి కూడా రాదు అని చెప్పాడు. అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమి అని చెప్పాడు. ఆ ఊర్లో అందరూ కూడా ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంతగా విజ్ఞానం లేదు. అంటే వాళ్ళకి జ్ఞాన బోధకులు ఎవరు లేరు, అటువైపు రాలేదు. అది ఎక్కడ మారుమూల గ్రామం. ఈయన అక్కడికి వెళ్ళాడు. సరే, ఈయన బోధనలంతా కూడా ఏం చేస్తున్నాడు? ఆత్మతత్వము, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అని చెప్తూనే ఉన్నాడు. మీరు జీవాత్మలు భగవంతుడి యొక్క పరమాత్మతో చేరాలి. ఏ విధంగా? ఒక పెద్ద అయస్కాంతం భూమి పైకి ఎగిరేది మళ్ళీ భూమి మీదకి పడాలి. ఆ విధంగా ఒక పెద్ద అయస్కాంతం ఉంటే చిన్న ఇనుప ముక్క పెట్టామంటే అతుక్కుంటుంది. అలా ఉండాలి మన భక్తి, అలా ఉండాలి మన జ్ఞానము. అది తత్వజ్ఞానము, చైతన్యమే ఆత్మ అని చెప్పేవాడు. అట్లా కాదు స్వామి, ఇప్పుడు మీరు అందరికీ ఇదే మాట చెప్తున్నారు, ఆత్మ 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 అని. భక్తి, భగవంతుడు, ఆలయాలు, అనేక దేవతామూర్తులు, వీటిని ఎలా మేము తెలుసుకోవాలి అని అన్నాడు. అమ్మ, పరమాత్ముడు సాకార రూపాలయ్యింది, అందులో పరమాత్మ ఉండడం తెలుసుకోవాలి, ఆత్మ చైతన్యం పొందాలి అని అన్నాడు. అంటే ఈయన ఏమి సుధాగా ఆత్మజ్ఞానం కోసం తపస్సు చేసుకుంటున్నాడు. అంటే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం ఇంకా నీకు రాలేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన చెప్పేది విని విని ఈ ఆత్మ మాకు అర్థం కాదు, ఎందుకు ఈ తల్లకు మాకు అనేసి రావడం మానేశారు కొంతమంది. అక్కడ కొంచెం పెద్ద వాళ్ళంతా కూడా ఏదో వచ్చి ఏమైనా నేర్చుకోవాలన్నప్పుడు ఈయన ఎప్పుడు ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అని చెప్తున్నాడు. ఆత్మ మనమంతా కూడా ఆత్మలోపల ఉండడం వల్ల ఇలా ఉన్నామని. అంటే వారికి వివరించే విధానం తెలియకపోవడం వల్ల ఆ యోగి ఇలా చెప్తున్నాడు. అయితే అతనికి ఆత్మతత్వం మీద ఆలోచన ఉంది, దీర్ఘమైన ధ్యానంలో ఉన్నాడు, భగవంతుని పరిపూర్ణంగా ఆరాధిస్తున్నాడు, దైవాన్ని పరిపూర్ణంగా నమ్మాడు. ఎందుకంటే పరమాత్మ ఎప్పటికైనా కూడా ఆయన మీద మనసు పెడితే మేలే చేస్తాడు, కీడు చెయ్యడు అనేటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అయితే గ్రామస్తులకు వివరించి చెప్పడంలో అతనికి తెలియలేకపోతుంది, అది తెలియటం లేదు. ఈయన ఇదే పట్టుకున్నాడు. ఒకరోజు ఆ యోగి కొంచెం శరీరం ఆరోగ్యం, వయసు అయితే ఆరోగ్యం పోతుంది కదా, ఈ ఆరోగ్యం పోయి కాస్త ధైర్యంధన స్థితిలో పడిపోయాడు. లేవలేకపోతున్నాడు, ఆహారం తెచ్చుకోలేకపోతున్నాడు. గ్రామస్తులు కూడా ఎవరు రావడం కూడా మానేశారు. ఏం చేయాలి? అటువైపు కొందరు ఆహారం అడిగితే, ఎందుకు మీరు ఆత్మ ఆత్మ అంటున్నారు కదా, దాన్నే తినండి అనేసి పోయారు. వాళ్ళ అజ్ఞానులంతా కూడా ఆఖరికి ఏం చేశారు? ప్రాణాపాయ స్థితి, అంటే ప్రాణం పోయే స్థితికి వచ్చింది శరీరం. సరే పోన్లే, ఆహారం లేకపోతే ఏమైంది, ఈ శరీరం అశాశ్వతమైంది కదా అనే దీంట్లో గమ్మని ఉన్నారు. కొంతమంది జాలి చూపిస్తూ
ఆహారం తినండి అంటే నేను తినే స్థితిలో లేను, నాకు ఇప్పుడు ఆహారం కూడా అవసరం లేదు, నేను ఆత్మైక స్థితిలో ఉండి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు. వాళ్ళు ఇలా అనుకొని గమని వెళ్ళిపోయారు. ఒకరోజు ఈయన మరణ సమయం పూర్తిగా ఆసన్నమైంది. అప్పుడు కొందరికి చెప్పారు, కొందరికి పిలిచి నేను ఈ శరీరం విడిచిపెడుతున్నాను కనుక మీరు మీ జ్ఞానాన్ని పొందండి అని చెప్పేసి ఆయన ఆ శరీరం విడిపెడుతున్నాడు. అంటే సంస్కారం, ఈ యొక్క శరీరానికి దహన సంస్కారాలు అనేది ఉంది కదా మన ఆచార సాంప్రదాయాల్లో. ఈ దహన సంస్కారాల కోసం అనేక మంది ఆలోచించారు. అనాథ ప్రేతానికి కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది అని కొందరు అన్నారు. కొందరు లేదరు ఎంతసేపు ఆత్మ ఆత్మ అంటాడు, ఆత్మే కాపాడుకుంటుంది పరమాత్మ మనకెందుకు అన్నారు. ఇలా ఎవరు అతనికి ఏం చేయలేదు. ఆఖరికి ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పరమాత్మ. అప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు ఈ శరీరాన్ని ఎట్లా దహన కార్యక్రమం జరుగుతాయి, కర్మకాండలు జరుగుతాయి. అయితే ఎక్కడి నుంచో ఒక 6 మంది కాషాయం ధరించినటువంటి సన్యాసులు వచ్చారు. 6 మంది. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. 6 మంది వచ్చి అనేక పూలతో అలంకరించిన శరీరాన్ని వారు ఆ యొక్క పూల శవం తీసుకెళ్ళి ఇది ఉంది కదా దాని మీద పడుకోబెట్టి వాళ్ళు 6 మంది నలుగురు పట్టుకున్నారు. ముందు ఒక వ్యక్తి పోతూ మంత్రాలు చదువుతూ పోతున్నాడు, పూలు చల్లుతూ, వెనకాల వ్యక్తి పూలు చల్లుతూ వస్తున్నాడు. ఇది చూసిన అందరికీ ఆశ్చర్యం వేసింది. ఎలా ఈ వ్యక్తి మనకు ఏమి చెప్పలేదు, ఇతనైతే అజ్ఞాని మూర్ఖుడు అనుకున్నాము, ఎవరు వీళ్ళు అదృశ్యంగా వచ్చి అనుకోని విధంగా వచ్చి ఎత్తుకుపోతున్నారు అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే పరమాత్ముడు వాళ్ళు చేయనంత మాత్రాన పరమాత్ముడు చూడలేడు కదా. దైవం మనుషుల పేరు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురుం. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆనందాన్ని సంతోషాన్ని ఎలా పొందాలో నేర్చుకుంటే ఆనందంగా ఉంటాం. ఏ వయసులో అయినా మనకు కావాల్సింది మానవ జన్మ ఆనందం. ఈ ఆనందం సంగీతం ద్వారా ఎక్కువగా మనకు లభిస్తూ ఉంటుంది. పరమాత్ముడే ఆనంద పురుషుడిగా మారిపోయాడు అన్నమయ సంకీర్తనలతో. ఆయన సంకీర్తనలకు పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన మోహంలో పడిపోయి ఆయన్ని ఆనందంగా వింటూ జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని ఆయన దగ్గర పాడించుకొని ఆనందించారట శ్రీ వెంకటేశ్వర స్వామి. సో అంతటి అన్నమయ్య లాంటి మహాజ్ఞాని భక్తుడు అంకితం చేసినటువంటి జీవితాన్ని పరమ పురుషోత్తముడు, పురుషులకు పురుషుడు ఆయన. నమో కృష్ణ. ఇప్పుడు మా మనవడు ఒక చిన్న అన్నమాచార్య కృతిని కవితను వినిపించి ఆనందింపజేస్తాడు. అందరూ ఆశీర్వదించారు. నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ కనిష్క్. నేను ఈరోజు శ్రీ అన్నమాచార్యుల వారి రచన అయిన వెట్టి వలపు చల్లకు అనే కీర్తనను పాడుతున్నాను. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవుగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవుగా విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి, మమ్ము వెనుకొని పట్టకు మీ విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి, మమ్ము వెనుకొని పట్టకు మీ విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి.
వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెరవు గల వాడపు విష్ణుమూర్తి, నేడు వెరగైతి నిన్ను జూచి విష్ణుమూర్తి. వెరవు గల వాడపు విష్ణుమూర్తి, నేడు వెరగైతి నిన్ను జూచి విష్ణుమూర్తి. విరివాయని మాయలు విష్ణుమూర్తి, నాకు విరులిచ్చే వెప్పటికి విష్ణుమూర్తి. విరివాయని మాయలు విష్ణుమూర్తి, నాకు విరులిచ్చే వెప్పటికి విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి, నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెలసని సేతలెల్ల విష్ణుమూర్తి, మా వెలుపల లోన నీవే విష్ణుమూర్తి. వెలసని సేతలెల్ల విష్ణుమూర్తి, మా వెలుపల లోన నీవే విష్ణుమూర్తి. వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి, కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి. వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి, కూడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి, నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి, నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. హృదయపూర్వక నమస్కారాలు.